లక్ష్యాన్ని ఛేదించిన వాడికే కన్యనిస్తానన్నాడు. ఆ ప్రకారంగానే ఇతడు ద్రౌపదిని గెలుచుకున్నాడు. రాజుల సమక్షంలో ఇలా స్వయంవరం ధర్మబద్ధంగానే జరిగింది కదా. కనుక మీ రాజుగారు బాధపడవలసిన పని లేదు, ఆందోళన చెందవలసిన పని లేదు. ఆయన మనస్సులో ఉన్నటువంటి కోరిక కూడా ఇప్పుడు తీరుతుంది. మేము ఈ రాజకన్యను పొంది అన్ని విధాలుగాను యోగ్యులమవుతాము, ఉత్తములమవుతాము. ఇది సత్యము. బలహీనుడు వింటికి నారిని కట్టలేడు కదా. అస్త్ర విద్యా బలం లేనివాడు లక్ష్యాన్ని ఛేదించలేడు కదా. ఈ విషయాన్ని రాజుగారు గ్రహించాలి. కాబట్టి తన కుమార్తె విషయంలో బాధపడనక్కర్లేదు. ఈ వరపురుషుడు లక్ష్యాన్ని ఛేదించకపోతే లోకంలో మరే నరుడు లక్ష్యాన్ని ఛేదించేవాడు కాదు అని ఇలా ధర్మరాజు ద్రుపద పురోహితుడితో మాట్లాడుతూ ఉండగా ద్రుపదుడు పంపించిన మరొక దూత అక్కడికి వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, మీకోసం అక్కడ ద్రుపదల వారు మంచి విందును సిద్ధం చేశారు. అందరినీ అక్కడికి రమ్మని ద్రుపదల వారు పిలుస్తున్నారు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 193వ అధ్యాయం. ద్రుపదుడు పంపిన దూత పాండవుల వద్దకు వచ్చి, వీరులారా, పెళ్లి కోసమే ద్రుపదల వారు బంధువులందరికీ విందు భోజనాలు సిద్ధం చేయించారు. అందుచేత మీరు పనులన్నీ పూర్తి చేసుకొని త్వరగా రండి. రాకుమారి ద్రౌపదీదేవిని అక్కడే మీరు శాస్త్రోక్తంగా పొందవచ్చు. ఆలస్యం చేయకండి. బంగారు కమలాల వంటి చిత్రాలు గల ఈ రథాలకు మంచి గుర్రాలు కట్టబడి ఉన్నాయి. రాజులు ఎక్కటానికి యోగ్యమై ఉన్నాయి. మీరు వీటిని ఎక్కి వేగంగా ద్రుపదుడి మందిరానికి రండి అన్నాడు. అప్పుడు పాండవులు ద్రుపద పురోహితుడిని వెంటబెట్టుకొని రథాలెక్కి బయలుదేరారు. ఇక్కడ ఒక్కటి నేను చెప్పాల్సింది మీకు, ఒకటి. ఆ బ్రాహ్మడితో మాట్లాడేటప్పుడు ధర్మరాయ మాటలు ఎట్లున్నాయి చూసారా? మేము బ్రాహ్మణులని చెప్పలే, మేము పాండవులని చెప్పలే. ఎంత అద్భుతంగా మాట్లాడారు. అదే ధర్మం అంటే, అదే ధర్మం యొక్క యుక్తి, అదే తెలివి. ద్రుపదుడికి చాలా మంచిదే అయింది అనే విధంగా మాట్లాడాడు. ధర్మరీతిగా మాట్లాడు. ఇంకోపారు దాన్ని వినండి మీరు. ఎంత అద్భుతమైనటువంటి మాట ధర్మరాయ మాట. వచ్చినవాడు పెద్ద విద్వాంసుడు, దానికి అర్థమైంది కూడా. కానీ ఎవరికి అర్థం కాలే. ఎవరు ఏం చెప్పుకోలే మేము అని, ఎవరు మేము కాదని చెప్పుకోలే. ఎంత అద్భుతం. అప్పుడు పాండవులంతా కూడా ద్రుపద పురోహితుడిని వెంటబెట్టుకొని, ఆ పురోహితుడు మామూలు పురోహితుడు గారు, రథాలెక్కి అంత బయలుదేరారు అక్కడికి. కుంతి, ద్రౌపది ఒకే రథంలో కూర్చున్నారు. అక్కడికి చేరిన వెంటనే పురోహితుడు ధర్మరాజు చెప్పిన మాటలను ద్రుపదుడికి చెప్పాడు. ఈ లోపల ద్రుపదుడు వారి స్వభావం తెలుసుకోవాలనుకున్నాడు. ఇంకా అర్థం కాలే పాపం. చెప్పిన మాటలు చాలా చెప్పాడు. ధర్మరాజు ఇంత చెప్పాడు, ఒక ముక్క అర్థం కాలే దాంట్లో. ధర్మరీతిగానే ఉంది అంతా, మాటలన్నీ బాగా ఉన్నాయి, తేలలేదు అని చెప్పిందంతా మళ్ళీ ఇక్కడొచ్చి చెప్పాడు. అది కూడా పొడుపు కథలాగా, పసల్లాగా ఉంది. ఈ లోపల ద్రుపదుడు వారి స్వభావం తెలుసుకోవాలనుకున్నాడు. అనేక రకాల వస్తువులను పెట్టించాడు, వివిధ ఫలాలు ఇచ్చాడు, అందమైన మాలలు పెట్టించాడు. కవచాలు, డాలులు, ఆసనాలు, గోవులు, త్రాళ్ళు, వ్యవసాయానికి ఉపయోగించే విత్తనాలు, రకరకాల కార్మికులకు వినియోగించే వస్తువులను పెట్టించాడు. క్రీడా సామగ్రిని కూడా అక్కడ పెట్టించాడు.
రెండవ వైపున కవచాలు పెట్టించాడు, డాళ్ళు కత్తులు పెట్టించాడు. విచిత్రమైన ఈ రథాలు, గుర్రాలు, విల్లు, విచిత్రమైన బాణాలు ఉంచాడు. బంగారు శక్తి ఆయుధాలు, ఎన్నో వివిధమైనటువంటి బంగారు రూపంతో ఉండినటువంటి ఆయుధాలు, ఇవన్నీ పీల్చే సామగ్రి, యుద్ధ సామగ్రి, ఆ పేల్చే సామగ్రి, ఆయుధాలు పేల్చే సామగ్రి, యుద్ధ సామగ్రి, ఉత్తమ ఆసనాలు, పాన్పులు, రకరకాల వస్త్రాలు ఏర్పాటు చేశాడు. ఎంత పరీక్షను ఇది! కుంతీదేవి ద్రౌపదితో కలిసి ద్రుపదుడి అంతఃపురంలోకి అడుగుపెట్టింది. స్త్రీలు కుంతీదేవిని ఆదరించారు. పాండవులు కూడా అక్కడికి రావటాన్ని చూసి ద్రుపదుడు, అతడి పరివారం వారు చాలా సంతోషించారు కూడా. పాండవులు అందరూ బెదురు లేకుండా, ఎలాంటి సంకోచము లేకుండా తమ ఆసనాల్లో వరుసగా కూర్చున్నారు. టీవీగా వెళ్ళి కూర్చున్నారు. పరిచారకులు బంగారు పాత్రలతో వివిధ భక్ష్యాలను, భోజ్యాలను తెచ్చి వడ్డించారు. పాండవులు తమకు ఇష్టమైన పదార్థాలు తిని భోజనాన్ని కూడా ముగించారు. తర్వాత పాండవులు అక్కడ ఉన్నటువంటి భోగ సామాగ్రి వైపు వెళ్లకుండా యుద్ధ సామాగ్రి ఉన్న చోటికి వెళ్ళారు. ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, మంత్రులు అది గమనించారు. ఎంతో సంతోషించారు. అదే కావాలి వాళ్లకు. అందరూ ప్రసన్నులయ్యారు. ఆ కుంతీపుత్రుల వద్దకు చేరి వీరు రాజకుమారులే, ఎందుకంటే వాళ్ళు చెప్పలే, ఇంతవరకు చెప్పలే, వీళ్ళు రాజకుమారులే అని నిశ్చయించుకున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అందరి భోజనాలు పూర్తి అయ్యాయి. ద్రుపదుడు ధర్మరాజును పిలిచి బ్రాహ్మణుడికి చేయవలసినటువంటి సత్కారం చేసి సన్మానించాడు. ఆప్తుడిగా స్వీకరించి ఇలా అన్నాడట, మీరెవరు? మీ గురించి నాకెలా తెలుస్తుంది? మీరు విప్రుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల, రహస్యంగా విపర్రూపంలో సంచరించే దేవతల? మీరెవరు? మా ద్రౌపది కోసమని భూలోకానికి వచ్చినటువంటి దేవతలే మీరు అయి ఉంటారు అని నాకు తోస్తుంది. సత్యం చెప్పండి. ఈ విషయంలో మాకు పెద్ద సందేహంగా ఉంది. ఈ సందేహం తీర్చినప్పుడే, మీ రహస్యం తెలిసినప్పుడే నా మనస్సు శాంతిస్తుంది. దీనితో మాకు అదృష్టం కూడా కలుగుతుంది. ఇచ్చయా బ్రూహి తత్ సత్యం, సత్యం రాజసు శోభతే, ఇష్టాపూర్తేన చ తథా వక్తవ్యమనృతం నతు, వక్తవ్యమనృతం నతు. మీరు స్వేచ్ఛగా సత్యాన్ని చెప్పండి, సత్యాన్నే చెప్పండి. రాజులకు ఇష్టాపూర్తుల కంటే సత్యమే అధిక మహిమ కలిగిస్తుంది కదా, కాబట్టి సత్యాన్నే పలకండి, అసత్యం పలకకండి అన్నాడు. ఇక్కడ ఇష్టాపూర్తులనే మాట ప్రయోగించబడింది. ఇష్టము అంటే అగ్నిహోత్రము, తపస్సు, సత్యం పలకటం, వేదాధ్యయనం, అతిథి సత్కారం, వైశ్వదేవం, వీటిని ఇష్టము అంటారు. నూతులు, బావులు, చెరువులు త్రవ్వించడం, దేవాలయాలు, ఆరామాలు నిర్మించడం, అన్నదానం చేయటం, వీటిని పూర్తము అంటారు. ఈ రెండింటినీ కలిపి ఇష్టాపూర్తులు అంటారు. ద్రుపదుడు సత్యమే గొప్పది, సత్యమే చెప్పు, మీ మాట విని విషయం తెలియగానే విధిపూర్వకంగా వివాహం చేయటానికి ఏర్పాట్లు చేస్తానన్నాడు. ఇప్పుడు ధర్మరాజు, మహారాజా, నువ్వు చాలా నిరుత్సాహపడకు, ప్రసన్నుడివై ఉండు, నీ మనస్సులోని కోరిక తీరిందని సంతోషించు. ఇది ముమ్మాటికి సత్యం. నీ మనస్సు పాడు చేసుకోకు. ఎందుకు ఊరికి ఇంత యోచన చేస్తున్నావు? మేమెవరు అనే విధంగా నువ్వు సంతోషంగా ఉండు. మేము క్షత్రియులము, మేము పాండురాజు కుమారులము. నన్ను
కుంతీదేవి జ్యేష్ఠపుత్రుడైనటువంటి ధర్మరాజుగా తెలుసుకో. వీరిద్దరూ భీమార్జునులు. వీరే రాజసభలో నీ కుమార్తెను జయించారు. వీరు నకుల సహదేవులు. నీ కుమార్తె దగ్గరగా ఉన్నది మా తల్లి కుంతీదేవి. ఇప్పుడు నీ ఆందోళన తగ్గిందా? నీ మనస్సు ప్రశాంతంగా ఉందా? మేము చెప్పిన తర్వాత ఎందుకు ఇంత గందరగోళం పడుతున్నావు? ఇంత యోచన ఎందుకు చేస్తున్నావు? చింతించిన పని లేదు. మేము ఆ రోజే అనుకున్నా, నేను స్వయంవర సమయంలో నువ్వు లేవు అక్కడ, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే నీ ఆలోచన వేరే ఉంది, నాకు తెలుసు. ద్రౌపదిని పాండవ పక్షానికి చేర్చాలని నీకు ఉండింది, అర్జునుడికి ఇవ్వాలని. అది జరగలేదే అనే ఒక చింతతో నువ్వు రాలేదని మాకు తెలుసు. అయినా నీ మానసిక చింత తొలగుగాక. తామర తీగ వంటిది నీ కుమార్తె. ఆమె ఒక సరస్సు నుండి మరో సరస్సుకు చేరిందని భావించు. అంటే నీ వంశం నుండి మా వంశానికి వచ్చిందని తెలుసుకో. ఇది మా విషయం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. మీరు మాకు పెద్దవారు, ఆశ్రయం ఇచ్చినవారు కనుక సత్యం చెప్పాను అన్నాడు ధర్మరాజు. ఈ మాటలంతా విని ద్రుపదుడి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఎందుకంటే ఆయన అనుకున్న పని అయిపోయింది కదా, పాండవ పక్షానికి చేర్చాలా ద్రౌపదిని. ఆయన ఆనందంతో మునిగిపోయాడు. ఆయన నోట మాట రాలేదు. కొంతసేపటి తర్వాత తనను తాను నియంత్రించుకొని ధర్మరాజుతో ఇలా అన్నాడు, మీరు ఆ వారణావత నగరం నుండి ఎలా తప్పించుకున్నారు? ఈ విషయం తెలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉంది, చెప్పండి అని అడిగాడు. వారణావతాపురం జ్ఞాపకం వచ్చింది. ధర్మరాజు జరిగిన కథనంతా ద్రుపదుడికి చెప్పాడు. ద్రుపదుడు పాండవుల కథ అంతా విని అప్పుడు కౌరవులపై కోపించాడు. ధృతరాష్ట్రుని నిందించాడు. ధర్మరాజును ఓదార్చి రాజ్యాన్ని తిరిగి పొందటంలో నేను మీకు సహాయం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. నేనున్నాను కదా, నేను చేస్తాను మీకు. తర్వాత కుంతి, ద్రౌపది, భీమసేన అర్జునులు, నకుల సహదేవులు ద్రుపదుడు ఏర్పాటు చేసిన భవనంలోకి వెళ్ళారు. ద్రుపదుడు వారిని గౌరవించాడు. తర్వాత ద్రుపదుడు తన కుమారులను వెంటబెట్టుకొని ధర్మరాజు వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఈ పవిత్రమైన రోజున అర్జునుడు నా కుమార్తెను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటాడు. మా కులాచారం ప్రకారంగా ఈ ఉత్సవం ప్రారంభం కావాలి అన్నాడు. ధర్మరాజు, నాకింకా పెళ్లి కాలేదు, ఇంటికి పెద్దవాడిగా మొదలు నేను చేసుకోవాలి అన్నాడు. అప్పుడు ద్రుపదుడు, ధర్మాత్మ, అలాగైతే నా పుత్రికను నువ్వే చేసుకో, లేదా నీ తమ్మునిలో ఒకరికి ఈ పెళ్లి చేసుకోమని చెప్పు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, సర్వేషాం మహిషీరాజన్ ద్రౌపదీనో భవిష్యతి ఏవం ప్రవ్యాహృతం పూర్వం మమ మాత్ర విశాంపతే. మహారాజా, ద్రౌపది మా అందరికీ ధర్మపత్ని అవుతుంది. ఇలాగే మా తల్లి మా అందరినీ ఆదేశించింది. నాకు భీముడికి పెళ్లి కాలేదు. అర్జునుడు ఒక్కడే నీ కుమార్తెను రాజ్యసభలో గెలుచుకున్నాడు. నీ కుమార్తె ఒక రత్నం వంటిది.
ఆ రత్నాన్ని మేమందరం వివాహం చేసుకుంటాం. అది మా నియమం. ఈ నియమాన్ని మేము భంగం చేసుకోం. ద్రౌపది మాకందరికీ ధర్మబద్ధంగానే ధర్మపత్ని అవుతుంది. అగ్ని సాక్షిగా మా అందరితోనూ పాణిగ్రహణం చేస్తుంది అన్నాడు. ద్రుపదుడు, ఓ కురునందన, ఒక రాజుకు ఎంతోమంది భార్యలు ఉండవచ్చు, కానీ ఒక రాణికి అనేకులు భర్తలుగా ఉండవచ్చా? ఈ మాట నేనెప్పుడూ వినలేదు. నువ్వు పవిత్రుడువు, ధర్మవేత్తవు, ధర్మరాజ. లోకానికి విరుద్ధంగా ఉన్నటువంటి అధర్మాన్ని అంగీకరించవు కదా. ఇప్పుడు ఎందుకు అధర్మాన్ని అంగీకరించినట్టు ఆడుతుంది? అలాంటిది నీ బుద్ధి ఎందుకు పెడదారి పడుతోంది? ఎందుకని విపరీతంగా ఆలోచిస్తున్నావు? ఎందుకు విపరీతంగా మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, సూక్ష్మో ధర్మో మహారాజ, సూక్ష్మో ధర్మో మహారాజ, నాస్య విద్మో వయం గతిం పూర్వేష మాను పూర్వేణ యాతం వర్త్మాను యామహే, యాతం వర్త్మాను యామహే. రాజా, ధర్మం చాలా సూక్ష్మమైంది. దాని మార్గాన్ని మనం తెలుసుకోలేం. కానీ పూర్వీకులు అనుసరించిన మార్గాన్నే మనం కూడా ఈ విషయంలో అనుసరిద్దాం. నమే వాగనృతం ప్రాహ నా ధర్మే ధీయతే మతిః ఏవం చైవ వదత్యంబా మమ చైతన్మనోగతం. నా మాట ఎప్పటికీ అసత్యం కాదు, పొల్లుపోదు. ఎప్పటికీ అధర్మం పైన నా బుద్ధి నిలవదు. ఈ విషయంలో నా తల్లి నన్ను ఇలాగే ఆదేశించింది. నా మనస్సు కూడా ఇదే సరి అయిన నిర్ణయమని తెలిపింది కూడా. ఓ రాజా, ఇది నిశ్చయంగా ధర్మ మార్గం, ఇందులో సందేహం లేదు. ఈ విషయంలో ఆలోచించవలసినటువంటి పని లేదు. ఈ ధర్మాన్ని అనుసరించు, ఆచరించు, ఇందులో నీకు ఏ సందేహం అక్కర్లేదు అన్నాడు. ద్రుపదుడు, ఓ యుధిష్ఠరా, నువ్వు కుంతీదేవి, నా పుత్రుడు దృష్టద్యుమ్నుడు కలిసి ఆలోచించండి. ఇంకోపారి మీ అమ్మతో ఆలోచించు. నా కొడుకు కూడా, ఆయన కూడా దగ్గర తీసుకొని ఆలోచించండి. మీరందరూ తగిన కర్తవ్యాన్ని చెప్పండి. రేపు మంచి రోజు, అందుకని చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేద్దాం అన్నాడు. తర్వాత అందరూ తమ తమ భవనాల్లో విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు తెల్లవారింది. అందరూ నిత్య కర్మలను పూర్తి చేసుకున్నారు. మళ్ళీ అందరూ కలిసి ద్రౌపదీదేవి పెళ్లి విషయం మాట్లాడుకోసాగారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి అనుకోకుండా శ్రీకృష్ణ ద్వైపాయన అంటే వ్యాస మహర్షి వచ్చాడు. అదే కదా మనకు కావలసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్రుపదుడు ధర్మరాజుల మధ్యలో ద్రౌపది వివాహ చర్చ సాగుతోంది. అంతలో అక్కడికి వ్యాస భగవానుడు వచ్చాడు. అప్పుడు పాండవులు, ద్రుపదుడు అందరూ లేచి ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతం పలికి ఆయనకు నమస్కరించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.